హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. ఈ రోజు మీకు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే రెసిపీని చూపిస్తాను. అదే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. ఈ మధ్య చిన్న పిల్లలు ఎక్కువ బయట దొరికే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ ఐస్ క్రీమ్ మన హెల్త్ కి అస్సలు మంచివి కాదు. అందుకే 10 నిమిషాల్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఈజీగా అండ్ హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి. ట్రస్ట్ మీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఐస్ క్రీమ్ మనం డైటింగ్ చేస్తున్నప్పుడు కూడా డౌట్ లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఇందులో 1 స్పూన్ కూడా షుగర్ లేకుండా చేస్తున్నాను. నిజం చెప్తున్నానండి, ఇందులో షుగర్ లేకపోయినా ఐస్ క్రీమ్ అంత టేస్ట్ గా ఉంది. నేను ఒక్కసారి ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసా, అంతే. ఇది నా ఫేవరెట్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ ఐస్ క్రీమ్ గురించి చెప్పాలన్న ఎక్సైట్మెంట్ తో నేను ఇంగ్రీడియంట్స్ చెప్పడమే మర్చిపోయా. ఒక బౌల్ లో 1 కప్ మఖానా తీసుకోండి. మఖానా మన హెల్త్ కి చాలా మంచిది. నెక్స్ట్ 1/2 కప్ ఓట్స్, 1/2 కప్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ డ్రై బ్లాక్ బెర్రీ, పిస్తా, కిస్మిస్, వాల్నట్స్ అండ్ కోకో పౌడర్ అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. నేను డైటింగ్ లో ఉన్నాను కాబట్టి 1 బనానా తీసుకున్నాను. మీరు కావాలంటే 2 బనానాస్ అయినా తీసుకోవచ్చు. బనానా కట్ చేసి వేసుకున్న తర్వాత 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలు ఇందులో వేసుకోండి. పాలు ఇందులో వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆ మిశ్రమాన్నంతా ఒక మిక్సీ జార్ లో వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ లా చేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పేస్ట్ ని ఒక బాక్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. నా దగ్గర ఈ డేట్స్ బాక్స్ ఉంది. మీ దగ్గర ఏ బాక్స్ అవైలబుల్ గా ఉంటే ఆ బాక్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. కానీ బాక్స్ పైన క్యాప్ ఉండేలా చూసుకోండి. అప్పుడే బయట దొరికే ఐస్ క్రీమ్ లా కుదురుతుంది. ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు ఇందులో స్ప్రింకిల్ చేయండి. అండ్ ఇందులో 1 టీ స్పూన్ చాక్లెట్ సిరప్ యాడ్ చేయండి. నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత ఈ చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ చాక్లెట్ సిరప్ లో కేవలం 15 క్యాలరీసే ఉంటుందండి. సో మీరు డౌట్ లేకుండా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ ఇంకా పెరిగిపోయింది. మీరు ఈ ఐస్ క్రీమ్ గట్టి పడిన తర్వాత 1 టీ స్పూన్ పైన యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెడదాం. మన హెల్తీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు బయట అన్హెల్తీ ఐస్ క్రీమ్ తినడం కన్నా ఇది తింటే చాలా బెటర్. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ డైటింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా స్వీట్ క్రేవింగ్స్ వస్తుంటాయి కదా. డైటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది ఒకసారి చేసి ట్రై చేయండి.
అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కావాలా? అయితే నాకు కామెంట్ చేసేయండి. నేను ఇంకా కొత్త వెయిట్ లాస్ రెసిపీస్ చేసి చూపిస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.